మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లింగాపూర్ బీట్ తాడ్లపేట రేంజ్ లో అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ జరిగింది. అటవీ అధికారులపై కొడవళ్లు, కర్రలు, కారంతో దాడి చేశారు. పలువురు ఫారెస్ట్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. పోడు రైతులను బైండ్ ఓవర్ కావాలని అటవీ అధికారులు హెచ్చరించారు. తాము ఎటువంటి దాడికి పాల్పడడం లేదని పోడు రైతులు తెలిపారు. పోడు రైతులను ఖాళీ చేయించడానికి ఫారెస్ట్ అధికారులు దమ్మన్నపేటలో భారీగా మోహరించారు. బ్యాండ్ వర్క్ రమ్మని చెప్పారు. బ్యాండ్ వర్క్ రమ్మని చెప్పిన తర్వాత మేమేమన్నామంటే మేము బ్యాండ్ వర్క్ చేసుకుంటే మొత్తం మన మీద కేసు చేసుకో అత్తమని చెప్పినాం. అత్తమని చెప్పిన తర్వాత అయితే మీరు రా అన్నారు. రామని చెప్పినాం. కేసు చేసుకుంటే అత్త అని చెప్పినాం. అయితే అత్త అన్న తర్వాత ఏం చేసారు, పోయిన తర్వాత వాళ్ళు వేరు కాదనుకొని నిన్న వర్షం పడ్డది. అదే నీళ్ళు కొంచెం కర్రెగా వచ్చిన తర్వాత సానాలకు మా వాళ్ళు వేరు. పోయిన తర్వాత ఇక వాళ్ళు అటు నుంచి వచ్చిర్రు. వచ్చి ఆడ దాగున్నారు. ఇక ఉన్నారు, చూసిన తర్వాత మా స్నానాలు చేసేటోళ్ళు వీళ్ళు ఎవరు వచ్చిర్రు అన్న తర్వాత మేము ఉరికినాం ఇక్కడికి నుంచి. కానీ వాళ్ళని మేము కొట్టలే. కానీ మేము అత్త అన్నాగా మమ్మల్ని తీసుకుపోవాలి. కానీ దొంగ సడ్డ చూసుడేంది సార్. ఒక 5-6 బ్యాండ్ అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు రాజేందర్ గారు వచ్చి ఏ విధంగా హెచ్చరించారంటే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళరా అని హెచ్చరించి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తూ మీరు బైండ్ ఓవర్కి రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి బైండ్ ఓవర్కి రావాలి, మీరు అందరూ బైండ్ ఓవర్ చేసుకోండి, మరి కనీసం ఒక 5 నచ్చి బైండ్ ఓవర్ కాండి అని చెప్పేసి వీళ్ళని నచ్చి అడగడం జరిగింది. ఆ తరుణంలో వీళ్ళు ఏం చెప్పారంటే, మా ఆదివాసీ నాయకుడు బిడ్డలు మేము రాము సార్, మా మీద ఒక్కడి పైన 100 కేసులైనా మంచిదే, మేము అడవి భూమిని సాధించుకునే వరకు హక్కులు సాధించుకునే వరకు మేము ఇక్కడికి వెళ్ళి కదలము, మేము బైండ్ ఓవర్కు రాము అని చెప్పడం జరిగింది. వారిపై దాడి చేశారని చెప్పేసి మరి మాకు ఫోన్ ద్వారా సంప్రదించడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. మా ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, వాగులో స్నానం చేస్తున్నప్పుడు దొంగ చాటునొచ్చి పొదల చాటునొచ్చి వీడియోలు తీసి ఆ వీడియోలను అశ్లీల దృశ్యాలుగా బయటికి ప్రచారం చేసే దురుద్దేశంతో వాళ్ళు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తే వీడియోలు తీస్తే మా వాళ్ళు గమనించి మరి పెద్దగా కేకలు వేస్తూ అరిచి వారిని పోడు రైతులను ఖాళీ చేయించడానికి భారీగా కూడా ఫారెస్ట్ అధికారులు కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడవళ్లు, అటవీ అధికారులకు పోడు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది శ్రీనివాస్? సింహబిందు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ఇటు దమ్మన్నపేట గ్రామానికి చెందిన లింగపూర్ బీట్ తాళ్లపేట రేంజ్ లోనైతే గత కొద్ది కాలంగా ఇటు అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య వివాదం అయితే రాజుకుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు జిల్లా మన డీసీపీ కూడా పోడు రైతుల వద్దకు వెళ్లి వారందరూ కూడా ఇక్కడ నుంచి గుడిసెలు ఖాళీ చేయాలంటూ కూడా గతంలోనే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఓవైపు పోడు రైతులేమో తాము దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నాం, కానీ తాము కొత్తగా ఇక్కడ పోడు కొట్టింది లేదు, గతంలో తమ తాతల కాలం నుంచి చేస్తున్నటువంటి పోడు వ్యవసాయమే కొనసాగుతుంది తప్ప కొత్తగా తాము పోడు కొట్టలేదంటూ ఇటు పోడు రైతులే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న ఏదైతే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా గతంలో 40 మంది పోడు రైతుల పైన కేసులు అయితే నమోదు చేశారు. ఖచ్చితంగా ఇటు ఆదివాసులు ఎవరైతే పోడు రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా బైండ్ ఓవర్ కావాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు నిన్న ఇటు దమ్మన్నపేటకు వచ్చినట్టుగానైతే పోడు రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. తాము 5 కాదు, ఎవరైతే ఎంతమంది ఇటు పోటు చేస్తున్నామో వారందరం కూడా వచ్చి బైండ్ ఓవర్ అవుతామని చెప్పినప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు వెళ్ళేటట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దమ్మన్నపేటలో ఉన్నటువంటి గుడిసెలన్నీ ఖాళీ చేయడానికి అయితే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే దమ్మన్నపేటలో మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హనుమకొండ